ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 6 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి నిర్గమాకాండము 39 మరియు 40 అధ్యాయములు, సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయము 23 నుండి 39వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మిమ్మల్ని తన వెచ్చనైన కౌగిలిలో దాచి కాపాడి బలపరిచి భద్రపరిచి మిమ్మల్ని దీవించునుగాక. అందరూ బాగున్నారు కదూ? ఈరోజు ఎన్నెన్నో ఆలోచనలతో మీరు నిద్ర నుండి మేలుకొని ఉంటారు. మీరు తలంచిన ప్రతి ఆలోచన దైవ చిత్తానుసారమైనదైతే తప్పకుండా దేవుడు మీకు మేలు కలగచేస్తాడు. ఆయన తన చిత్తాన్ని మీ అందు నెరవేరుస్తాడు. ధైర్యం తెచ్చుకొని ఈ దినాన్ని ప్రభుతో పాటు ప్రారంభించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవాది దేవుడు మన కొరకు ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనం. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ఉదయకాలం ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నారు. నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక. అవును, మన విశ్వాస పరిమాణం కొలది, మన విశ్వాసం విస్తరిస్తున్న కొలది, దాని యొక్క పరిధి విశాలపరచబడుచున్న కొలది దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములను జరిగిస్తున్నాడు. మన యొక్క విశ్వాస పరిమాణం ఏ లెవెల్లో ఉంటుందో ఆ లెవెల్ ప్రకారంగా, ఆ స్థాయి ప్రకారంగా దేవుడు తన కార్యాలని మన యందు జరిగించుచున్నాడు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటకు మనం లోబడినప్పుడు, దేవుని వాగ్దానాన్ని మనం విశ్వసించినప్పుడు మనం తదుపరి పొందబోయేది ఏమిటో తెలుసా? అద్భుతం. అవును, మన ప్రభు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ఒక గొప్ప దైవజనుడు మైక్ ఫ్రాంక్జిన్ అనే దైవజనుడు అంటాడు, దేవుని యొక్క అద్భుతం 100 సమస్యలను పరిష్కరిస్తుంది. నిజమే, నీ సమస్యలన్నీ పరిష్కారం కావడానికి దేవుడు ఒక అద్భుతాన్ని నీ పరిధిలో, నీ జీవితంలో ఆయన జరిగించవలసినది. నీవు నేను విశ్వసించి ఆరాధిస్తున్నటువంటి దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఒక పర్యాయము ఒక దైవజనుడు దారి తప్పాడట. ఆ దారి తప్పి ఆ సాయంకాల వేళ చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ దారి కాస్త పర్వతం శిఖరం మీదకి తీసుకుని వెళ్ళింది. చుట్టూ గాఢంధకారం, దారి కనిపించట్లేదు. అతడు ఆ శిఖరం మీదకి వెళ్ళినప్పుడు ముందుకు వెళితే పెద్ద లోయ ఉందని తనకు తెలియదు. ఒక రాయి మీద అడుగు వేశాడు. ఆ రాయి దొర్లి అతడు అమాంతంగా కింద పడిపోయాడు. గట్టిగా కేక వేస్తూ ప్రభువుని పిలుస్తూ అతడు కింద పడుతుండగా ఒక చెట్టు కొమ్మ అతనికి దొరికింది. వెంటనే పట్టుకున్నాడు. దేవా, నన్ను కాపాడు, నాకు ఈ చెట్టు కొమ్మ దొరికింది,
నేను పడిపోతున్నాను, ఈ చెట్టు కొమ్మ కూడా వంగిపోతుంది, నాకు సహాయం చేయండి అని అతడు కేకలు వేస్తున్నాడు. ఈలోపు అతనికి ప్రభువారు ప్రత్యక్షమయ్యారట. నా బిడ్డ, నేను నిన్ను కాపాడుతాను, నీవు నన్ను పిలిచావు గనక నేను నీ దగ్గరికి వచ్చాను, నీవు పట్టుకొని ఉన్నటువంటి ఆ చెట్టు కొమ్మను వదిలిపెట్టు అని చెప్పాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో కాస్త అండ దొరికింది, ఆ అండ పట్టుకొని మనం కొండబాకాలంటాం. అయితే ప్రభువారు చెప్తున్నారు, నీవు ఆ కొమ్మను వదిలిపెట్టు. ప్రభు మీద విశ్వాసం కలిగిన ఆ వ్యక్తి ఆ కొమ్మను వదిలిపెట్టాడు. తర్వాత ఏం జరిగింది? ఆ వ్యక్తి పడిపోయాడు, కానీ కింద పడలేదు, ఒక వలలో పడ్డాడు. ఎక్కడిది ఆ వల? కొన్ని నెలల క్రితం సినిమా షూటింగ్ వాళ్ళు ఆ పర్వతం మీద ఒక ఫైట్ వాళ్ళు చిత్రీకరించడానికి ఆ పర్వతం దగ్గరికి వచ్చారట. అయితే ఆ సినిమా వాళ్ళు ఆ రెండు పర్వతాల మధ్య ఉన్నటువంటి ఆ విశాలమైనటువంటి లోయలో ఒక వల కట్టారు. ఈలోపు ఆ షూటింగ్ అయిపోయింది. హీరో ఆ విలన్ని పైకెత్తి కింద పడేశాడు, ఆ వలలో పడ్డాడు. ఈ సినిమా షూటింగ్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ వలను విప్పకుండానే మర్చిపోయి వెళ్ళిపోయారు. ఆ విధంగా ఈ భక్తుడు కాపాడబడ్డాడు. దేవుడు ఆశ్చర్యమైన రీతిలో అతను కాపాడాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటకు మనం లోబడినప్పుడు నీ ముందు ఒకవేళ పరిస్థితి భయానకంగా ఉన్నప్పటికీ, నాకు ఇంకా ఏ ఆధారము లేదు అని నువ్వు అనుకున్నప్పటికీ, దేవుడు అలాంటి పరిస్థితుల్లోనే నీ కొరకు ఒక ద్వారాన్ని తెరుస్తాడు. ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని నీ కొరకు ఆయన సిద్ధపరుస్తాడు. నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని చెబుతున్న మన ప్రభు అయిన యేసు నీ జీవితంలో ఈ దినం ఒక అద్భుతమైనటువంటి ద్వారాన్ని తెరవబోతున్నాడు. ఈ మాట మీరు నమ్మండి, ప్రభు మీద భారం వేయండి, తప్పకుండా ఒక విజయాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా దేవా, మా జీవితంలో మేము మిమ్మల్ని విశ్వసించినప్పుడు మీరు మమ్మల్ని ఎన్నడూ దాటి వెళ్ళరు. దారులన్నీ మూసుకొని పోయినప్పుడు మా కొరకు ఒక అద్భుతమైన అతీతమైనటువంటి ద్వారాన్ని మీరు తెరుస్తారు. అలాంటి అనుభవాలు ఎంతోమంది బిడ్డల జీవితాల్లో మేము చూచాము, విన్నాము. మా జీవితంలో కూడా అదే అనుభవాన్ని మేము స్వతంత్రించుకుంటున్నాం. మా తండ్రి, మీ కృపచేత నీ బిడ్డలను దీవించి వర్ధిల్ల చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.